Hi guys, టుడే మనం పవర్ బిఐ గురించి చెప్పుకుందాం. పవర్ బిఐ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ల్యాప్టాప్లో అండ్ ఆ అప్లికేషన్ని ఎలా వాడాలి, కొంచెం బేసిక్స్ అన్నీ ఇవాళ కవర్ చేస్తాను. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి మీరు అలా ఫాలో అవ్వండి. మీకు ఈ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి పవర్ బిఐ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లైనెక్స్ అయితే లైనెక్స్ అని, లేదంటే మ్యాక్బుక్ అయితే మ్యాక్బుక్కి చూసుకుని చేయండి. ఇక్కడ పవర్ బిఐ డౌన్లోడ్ ఫర్ విండోస్ 11 ఇలాగా ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫర్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్. లేదంటే ఈ సెకండ్ చూడండి, ఫ్రీ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆన్ విండోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి ఉంది కదా, ఇది చూసుకుని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇలా ఓకే, నాకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్ మీకు అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది పవర్ బిఐ మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, దీని ఐకాన్ వచ్చేసి ఇలాగ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక ఎక్సెల్ షీట్ రెడీగా పెట్టుకోవాలన్నమాట. అందులో మనకు ఫుల్ డేటా ఉండాలి. ఆ డేటా ఉంటే మనం దాని నుంచి ఒక సర్టెన్ గ్రాఫ్స్ అనేది ఒక విజువలైజేషన్ టూల్ కదా. మీకు ఇది పవర్ బి అనేది విజువలైజేషన్ టూల్ అనమాట. అంటే మనకి గ్రాఫ్స్ అనేవి ఎలాగుంటే సేల్స్ లేకపోతే ఏదైనా ఒక స్టూడెంట్స్ మార్క్స్ లిస్టో ఏదైనా చూడాలి అంటే, లేదా ఏదైనా కంట్రీస్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ చూడాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనం యూస్ చేస్తాం అనమాట. ఏదైనా మనకి డేటా అనేది మెయిన్ ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి ఇందులో. ఓకే, దాని డేటా గురించి నాకు ఆల్రెడీ నేను ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను, పవర్ బిఐ డేటా సెట్. ఓకే, ఇది నా దగ్గర ఉన్న డేటా అనమాట. ఓకే, కస్టమర్స్, ప్రొడక్ట్స్, ఇది కవర్ పేజ్ అవసరం లేదండి మీకు. ఓకే, ప్రొడక్ట్స్, కస్టమర్స్, సేల్స్. ఓకే, ఎన్ని మంది కస్టమర్స్ ఉన్నారు, ఎంత సేల్స్ చేశారు. ఓకే, నేను ఈ సేల్స్ డేటా చూసుకున్నాం ముందు. ఓకే, ఇదంతా ప్రొడక్ట్కి, కస్టమర్కి, ఆర్డర్ క్వాంటిటీ ఇలాగ మొత్తం అన్ని నా దగ్గర ఒక డేటా అనేది ఉంది. ఓకే, ఇది ఇలా ఉంచుకొని మనం ఈ ప్రొడక్ట్స్ ఎన్ని సేల్ చేసాము ఏంటి అనేది మనకు కావాలనుకోండి. ముందు మనం దీని గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. మన పవర్ బిఐకి వెళ్ళి ఇక్కడ బ్లాంక్ రిపోర్ట్ అని ఉంది కదా, బ్లాంక్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఇదిగో ఇలా బ్లాంక్ రిపోర్ట్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలుసుకుని అన్ని ఎక్సెల్లో ఉంటాయి కొన్ని, ఈ హోమ్లో ఇన్సర్ట్ ట్యాబ్స్. ఓకే, ఇందులో కొన్ని మనకి ఎక్సెల్లో ఆల్రెడీ ఉంటాయి. కొన్ని ఏంటంటే కొత్త యాడ్ అవుతాయి, కొన్ని ఆల్రెడీ కొన్ని అవసరం లేని తీసేస్తారనమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఒక డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం ముందు. ఓకే, ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బిఐ డేటా సెట్ ఆల్రెడీ నేను శాంపిల్ డేటాని ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో అది ఇందులో ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, ఓపెన్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటే కొంచెం లోడింగ్ అవుతుంది. ఓకే, మనకి ఇలాగ వచ్చింది కదా పేజ్. ఇక్కడ కస్టమర్స్, ప్రొడక్ట్స్, సేల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, నేను ప్రొడక్ట్స్ మీద ఇలా సెలెక్ట్ చేస్తాను. ప్రొడక్ట్స్ డేటా అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మీరు చూసారా, ప్రొడక్ట్స్ డేటా వచ్చింది. మీకు డైరెక్ట్గా ఇలా లోడ్ చేయాలనుకుంటే ఇలా లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ పవర్ బిఐలోకి వచ్చేస్తుంది. లేదు కొంచెం డేటా నేను ఏదైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే, కొంచెం ట్రాన్స్ఫార్మ్ అంటే ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, మనకి ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేటా కూడా ఉంది చూసారా. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఇప్పుడు ఇక్కడ మౌంటైన్ 200 బ్లాక్ 46 ఇదంతా ప్రొడక్ట్ నేమ్ అనమాట. ఈ ప్రొడక్ట్ నేమ్ లో నాకు ఈ 46, 38, 40 అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు ఇందులో అవసరం లేదు, నాకు వేరే కాలంలో రావాలి అని అనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదంతా టోటల్ గా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ కాలం అని చూసారా, స్ప్లిట్ కాలం మీద క్లిక్ చేసి బై
డెలిమీటర్ అని క్లిక్ చేసి ఇక్కడ సెపరేటెడ్ విత్ కామా అన్నమాట. అంటే ఎంటర్ డెలిమీటర్ విత్ కామా అని అడుగుతుంది. ఓకే, మనం కామా విత్ పెడదాము. నెక్స్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేశారంటే ఇదేమో ఈచ్ అకరెన్స్ ఆఫ్ ది డెలిమినేటర్, అలా అది కరెక్ట్ అండి, ఇందులో ఉండాలి. నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తే ఈ సెపరేట్ ఇంకో కాలం లోకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, చూసారా, ప్రొడక్ట్ నేమ్ 2 అని వచ్చి దీనికి మొత్తం ఎంత డేటా వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ అన్ని ఇక్కడ చూపిస్తాయి అనమాట. చేంజ్ టైప్ 1, అలా చేంజ్ టైప్ 2 అని అలాగా వస్తాయి అనమాట. మనం ఏదైనా చేంజ్ చేస్తే పోనీ ఇక్కడ మనం ఏదైనా ఒకటి ఇది కాస్ట్ అని ఉంది కదా, ఈ కాస్ట్ లేదంటే ఏదో ఒకటి నేమ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది ఇలా తీసేసి ఇక్కడ జస్ట్ నెంబర్స్ అని ఏదో పెడదాం. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట నెంబర్స్ అని. ఇదిగో రీనేమ్డ్ కాలమ్స్. మనం ఏం చేస్తే ఆ స్టెప్స్ అనేవి చూపిస్తాయి అనమాట, ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసాము ఏంటని. ఇప్పుడు మళ్ళీ మనం ముందు దానికే వచ్చేయాలనుకుంటే ఇది డిలీట్ చేసేస్తే మళ్ళీ మనకి యాస్టీజ్ ముందు కాస్ట్ అని ఉంది కదా, కాస్ట్ వచ్చేస్తుంది. అదే ప్రొడక్ట్ నేమ్ 2 అని ఉంది కదా, ప్రొడక్ట్ నేమ్ 2 అని వచ్చేస్తుంది అనమాట. అంతే, మనం జస్ట్ ఇలా చేసుకుని మనకి ఇంకైనా కావాలంటే ఇంకైనా చేంజ్ చేసుకుని, లేకపోతే ఇంకా అవసరం లేదు అనుకుంటే ఇక్కడ హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ హోమ్ అలా ఉన్నాయి కదా, హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేయాలన్నమాట. క్లోజ్ అండ్ అప్లై. అప్పుడు మనకి ఇందులోకి డేటా అనేది లోడ్ అయిపోద్ది అనమాట. అది లోడ్ అవుతుంది, జస్ట్ 2 minutes. ఓకే, మనకి డేటా అనేది సక్సెస్ఫుల్ గా లోడ్ అయిపోయింది. ఇక్కడ ప్రొడక్ట్స్ లో చూసారా, కేటగిరీ, కలర్, కాస్ట్, ప్రైస్ ఇలా అన్ని వచ్చినాయి. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ కొన్ని మెనూస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ది రిపోర్ట్ వ్యూ అని ఉంది, సెకండ్ది టేబుల్ వ్యూ, థర్డ్ది మోడల్ వ్యూ, ఫోర్త్ది డిఎక్స్ క్వెరీ వ్యూ, ఈఎండిఎల్ వ్యూ. మనకి అవసరం లేదు, జస్ట్ ఈ రిపోర్ట్ వ్యూ చూద్దాం ఫస్ట్. ఓకే, రిపోర్ట్ వ్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విజువలైజేషన్స్ అని ఉంది. ఓకే, ఈ విజువలైజేషన్స్ లో చూడండి నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చార్ట్స్. మనం ఏదైనా ఒకటి తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ మనం ఏది తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఏంది, లైన్ చార్ట్ అని ఉంది, లైన్ చార్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ చూసారా లైన్ చార్ట్ ఎలా ఉందో మనకి. ఫస్ట్ ఇలా ఉంటుంది, దీని నుంచి మనం ఏదైనా డేటా యాడ్ చేసే కొద్దీ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఇందులో యాడ్ చేయాలంటే కింద చూసారా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఉంది. ఓకే, మన ఎక్స్ యాక్సిస్ లో కొంచెం డేటా, వై యాక్సిస్ లో కొంచెం డేటా అది యాడ్ చేయాలన్నమాట. అది మనం ఏది యాడ్ చేద్దామని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇందులో వచ్చి కాస్ట్ టిక్ పెట్టానంటే కాస్ట్ ఇలాగా టిక్ చేసాను చూసారా. కాస్ట్ చేసిన వెంటనే సమ్ ఆఫ్ కాస్ట్ వై యాక్సిస్ లో వచ్చింది ఇది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో కావాలి. ఎక్స్ యాక్సిస్ లో మనం ప్రొడక్ట్ నేమ్ బట్టి వెళ్దాం. ఓకే, ప్రొడక్ట్ నేమ్ అది చూసారా, ప్రొడక్ట్ నేమ్ దాని యొక్క కాస్ట్, సమ్ ఆఫ్ కాస్ట్ అన్ని చూపిస్తున్నాయి ఇక్కడ. ఇలా ఇక్కడ సమ్ ఆఫ్ కాస్ట్ ఎంత, 0K, 5K, 10K, ఇలా 5,000, 10,000 ఇలా చూపిస్తుంది. ఏ ప్రోడక్ట్ ఎంత ఉందో కాస్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, చూసారు ఇక్కడ రోడ్ 250 బ్లాక్, దీని నేమ్స్ అనమాట, ఒక్కొక్కటి నేమ్స్. మనం ఇప్పుడు గ్రాఫ్ లో చూడాలి అనుకుంటే ఇదిగో ఇది చూసారు, సమ్ ఆఫ్ కాస్ట్ 11,694. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 11,502, థర్డ్ వన్ వచ్చేసి 10,856. ఇలాగా మనకి 7,648. ఇలా మనం ప్రతిదీ ఇలా కాస్ట్ అన్ని చూసుకోవచ్చు అనమాట, ఏదెంతో ఏంటో. ఇది వన్ టైప్ ఆఫ్ గ్రాఫ్. ఇప్పుడు మనకి ఇది కాకుండా నాకు వేరే టైప్ కావాలి అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఇది క్లిక్ చేస్తాం. ఓకే, ఇది ఒక గ్రాఫ్ అన్నమాట. ఇందులో కూడా మళ్ళీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మళ్ళీ ఇందులో మనకి దగ్గర ఉన్న వాటిల్లో తీసుకుని డేటా, ఆ డేటాని ఇక్కడ మనం మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ నేమ్ 1, జస్ట్ నేను డైరెక్ట్ ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట ఇందులోకి, ఎక్స్ యాక్సిస్ లోకి. ఇప్పుడు పర్సంటేజ్ ప్రైస్ కొడదాం, ఇందాక కాస్ట్ చేసిందో ప్రైస్. ఓకే, ఇలా దానికి అదే ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయని అవసరం లేదు. చూసారా, ప్రొడక్ట్ నేమ్ 1
దీని యొక్క ప్రైస్ ఎంత ఉందో ప్రతిదీ వచ్చేసింది మనకి ఇక్కడ డేటా. చూసారా, హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేసి మనం కాంటాక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు డేటాని. మనకి టేబుల్లో కాంటాక్ట్ టేబుల్లో చూపించుకోవచ్చులాగా. ఇది చూసారా, మనకి అన్ని ఈ గ్రాఫ్ లో ఉన్నదాన్ని టేబుల్స్ లో ఇలా వచ్చింది మనకి. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్ అంటే బ్యాక్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, రిమూవ్ కంటే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇదనమాట మనం ఇక్కడ ఎలా చేసుకోవచ్చు. ఇది సెకండ్ గ్రాఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ గ్రాఫ్ చూపిస్తాను మీకు, పై చార్ట్. ఓకే, ఇది పై చార్ట్ అనమాట. ఇది క్లిక్ చేసామంటే మనకు సర్కిల్లో చూపిస్తాయి అనమాట పై చార్ట్. చూసారా, ప్రతిదీ ఇక్కడ మనం ఇట్లా కర్సర్ పెట్టగానే మనకి ఇలాగ అది ఎంత ఏంటని చూపించేస్తుంది, ప్రొడక్ట్ నేమ్ అన్ని. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఇంకా రకరకాల గ్రాఫ్స్ ఉన్నాయి. మీరు మిగతా అన్ని మీరు ట్రై చేయండి. నేను జస్ట్ నార్మల్గా మీకు కొంచెం శాంపుల్గా చూపించాను. పోనీ మీకు ఇంకొకటి చూపించాలి అంటే ఇంకోటి చూపిస్తాను. ఇది చూడండి, డికంపోజిషన్ ట్రీ అని ఉంది కదా, ఇది చూపిస్తాను మీకు. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ముందు సమ్ ఆఫ్ ప్రైస్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మన ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి, అది ఎలా క్లిక్ చేసాము అంటే మళ్ళీ హై వాల్యూ లో వాల్యూ అని అడుగుతుంది. మనకి హై వాల్యూ కావాలనుకోండి, హై వాల్యూ క్లిక్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇది ఇలా 3 వచ్చేసింది. చూసారా, రెడ్ బ్లాక్ రెడ్ ఇలాగొచ్చి. నెక్స్ట్ ఇలా మనం ఎప్పుడైనా కావాలంటే ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక టైప్ అనమాట. ఇక్కడ ఏరోమార్క్స్ క్లిక్ చేస్తే అది ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది. ఓకే, పైనుంచి చూపిస్తుంది లేకపోతే కింద నుంచి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైనా సెండ్ చేయాలి అంటే ఇక్కడ మనకి పబ్లిష్ అని ఉంది. చూసారా, హోమ్ లో పబ్లిష్ అని ఉంది. ఈ పబ్లిష్ క్లిక్ చేయాలన్నమాట. ఒకసారి క్లిక్ చేస్తే మనం ముందు సేవ్ చేసుకోవాలి మన డెస్క్టాప్ లో. దీనికి నేమ్ ఏదో పెట్టుకుందాం, టుడేస్ రిపోర్ట్ డేట్ 2022/07 అని పెట్టుకుని నేను మామూలుగా సేవ్ చేసుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు ఎవరిదైనా ఈమెయిల్ పంపాలంటే ఇది ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ అండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ వేసి, ఇంకా కామెంట్లో మీకు ఏదైనా నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా కవర్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మనకు తెలుగులో కాబట్టి మీకు అంతా అర్థమయ్యేలాగా ఉందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.